అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో 1996లో కొన్ని బజాజ్ చేతక్ కంపెనీకి యాడ్లు తయారు చేశాను. బజాజ్ కంపెనీ వారి స్కూటర్కి చేతక్ అని పేరు పెట్టింది. ఎందుకని? మహారాణా ప్రతాప్ యొక్క గుర్రం పేరు చేతక్. 1576 హల్దీఘాట్ యుద్ధంలో 21 అడుగులు వెడల్పు గల నదిని దూకి సురక్షితంగా బయటకు వెళ్లేలా చేసే ప్రయత్నంలో ప్రాణాంతకంగా గాయపడింది, ప్రాణాలు కోల్పోయింది. అందుకే బజాజ్ కంపెనీ వారు వారి స్కూటర్కు మహారాణా ప్రతాప్ గుర్రం పేరు పెట్టారు. అదే చేతక్. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎన్నో యుద్ధ విజయాలను సాధించి శివాజీకి తోడుగా ఉన్న గుర్రం పేరు కృష్ణుడు. కృష్ణ శత్రువుల దాడి నుండి తప్పించుకోవడంలో సహాయపడే వేగవంతమైన నమ్మకమైన తెల్లగుర్రం. శివాజీకి ముఖ్యంగా మోతీ, విశ్వాస్, గాజా, రణభీర్, తరంగి, ఇంద్రాయణితో సహా 7 ప్రియమైన గుర్రాలుండేవి. కృష్ణ శత్రువుల దాడి నుండి తప్పించుకోవడంలో సహాయపడే వేగవంతమైన నమ్మకమైన తెల్లగుర్రం. మోతీ మరియు విశ్వాస్ వీటిని సహ్యాద్రి పర్వతాల గిరిల్లా యుద్ధానికి నిశ్శబ్దంగా వేగవంతమైన గుర్రాలుగా శివాజీ ఉపయోగించేవారు. ఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీబాయి తన గుర్రపు స్వారీల నైపుణ్యానికి ప్రసిద్ధి. బాదల్, పవన్, సారంగి అని 3 ప్రసిద్ధమైన గుర్రాలు ఆవిడకు ఉండేవి. 1885లో ఝాన్సీ కోట నుండి తప్పించుకోవడానికి బాదల్ ప్రముఖంగా ఉపయోగపడింది. రాణి ఆమె దత్తపుత్రుడు దామోదర్రావుతో కలిసి ఎత్తైన గోడ నుండి దూకింది. గుర్రం మరణించింది. పవన్, సారంగి 1857 భారతీయ తిరుగుబాటు సమయంలో ఆమె ధైర్యధిక్కారానికి చిహ్నాలు. కాకతీయుల సామ్రాజ్యంలో రాణి రుద్రమ్మదేవి పాదాల కింద చరిత్ర ఆధారంగా రాణి రుద్రమ్మదేవి గుర్రానికి నిర్దిష్టమైన పేరును గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. మార్కోపోలోతో సహా చారిత్రక కథనాలు తరచుగా పురుషుడిలా దుస్తులు ధరించే నిర్భయమైన గుర్రపు స్వారీ ఆమె నైపుణ్యం. కాకతీయ రాజవంశం యొక్క 13వ దశాబ్దపు పాలకురాలుగా ఆమె పాత్ర. భారత చరిత్రలో అతి కొద్ది మంది మహిళా పాలకుల్లో ఒకరు రాణి రుద్రమ్మదేవి.